रामानुजा शिराकाशमाकाशवास గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజు సాటర్డే కాబట్టి ఏదైనా టెంపుల్కి వెళ్దామని డిసైడ్ అయ్యాము. సో మేము అలా ఆలోచిస్తుంటే శంషాబాద్లో ఉన్న శనీశ్వర టెంపుల్ అయితే ఉంది కదా, అంటే మేము కూడా చూడలేదు, ఫస్ట్ టైం అనమాట. సో వెళ్దాం అనేసి ఇప్పుడైతే మార్నింగ్ రెడీ అయ్యాము. 9:30 అయింది. చూడాలి అక్కడికి వెళ్ళే వరకు ఎంత టైం అవుతుందో అనేసి. సో ఫస్ట్ టైం కాబట్టి ఆ టెంపుల్ ఎలా ఉందో అది కూడా నాకు ఐడియా కూడా లేదు చెప్దామంటే. సో మీకు కూడా వెళ్తున్నప్పుడు డీటెయిల్స్ చెప్పి మేము ఎలా వెళ్ళాము, ఒకవేళ మీరు కూడా వెళ్తే యూజ్ అవుతుంది అనేసి మీరు కూడా చూడండి బ్లాగ్. మేము స్టార్ట్ అయింది 9:30కి అయినా మళ్ళీ బయటకు వచ్చి బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేసుకొని మళ్ళీ వెళ్ళే వరకు అయితే 11 o'clock అయింది. సో మేము 11 o'clock అయితే మా ఏరియా నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా డైరెక్ట్ ORR ఎక్కేసాము. మాకైతే 20 minutes అయితే చూపించింది ORR నుంచి. సో మనం ఇంకా ఫాస్ట్గానే వెళ్ళొచ్చు. జస్ట్ అలా ORR ఒక క్రాస్ అయితే చాలు. ఇదైతే ఎగ్జాక్ట్లీ మన శంషాబాద్లో ఉంటుంది. ఇదైతే మనకి రోడ్కే కనిపిస్తుంది టెంపుల్ అయితే. మీరు చూడొచ్చు, ఇక్కడ రోడ్ సైడ్కే ఉంటుంది ఎగ్జాక్ట్గా ORR దిగగానే. సో టెంపుల్కి అయితే వచ్చేసాము. టెంపుల్ అయితే డిఫరెంట్ స్ట్రక్చర్లో ఉంది. మనమైతే ఇది మన నార్మల్ టెంపుల్, పిరమిడ్ టెంపుల్ స్ట్రక్చర్ అయితే కాదు ఇది. సో మీరు చూడొచ్చు, టెంపుల్ అయితే డిఫరెంట్ స్ట్రక్చర్ అండ్ ఇది ఇంకా అండర్ ప్రాసెస్లోనే ఉంది. సో డే బై డే మేబీ వర్క్స్ అయితే కంప్లీట్ చేస్తున్నారు. ఇప్పుడైతే జస్ట్ భక్తులకైతే విజిట్ కావడానికి అయితే జస్ట్ నార్మల్గా అయితే కట్టారనమాట. సో ఇంకా వర్క్ అయితే అవుతూ ఉంది. టెంపుల్ అయితే చాలా బాగుంది అండ్ డిఫరెంట్ లుక్ కూడా ఉంది. సో ఇక్కడైతే మేమైతే ఇంకా కాలు కడుక్కొని ఇంకా కొబ్బరికాయ తీసుకుందామని వెళ్ళాము. వాళ్ళు మాత్రం ఇక్కడ కొబ్బరికాయతో పాటు మనకు ఒక ఆయిల్ బాటిల్, అగరబత్తీలు అండ్ నల్ల నువ్వులు కట్టిన ఒక చిన్న బట్టను మనకి ఇస్తారు. దాంతోపాటు ఒక ఆకు కూడా ఇస్తారు. అండ్ వాళ్ళు ఏం చేయాలో మనకు పూజారిలే చెప్తారు, ఎందుకంటే ఇది నార్మల్ టెంపుల్లో ఉండదు ఇక్కడ ప్రొసీజర్. అండ్ ఇక్కడ మనము ఫస్ట్ కొబ్బరికాయ కొట్టినే దేవునికి మొక్కుకోవాల్సి ఉంటుంది. సో మీరు చూడండి, మాతో పాటే ఈ ఎక్స్పీరియన్స్ మాకు కూడా ఫస్ట్ టైం. సో మాకు కూడా ఒకరు గైడ్ చేస్తేనే మేము కూడా వెళ్ళామన్నమాట. సో ఇంకా అక్కడికి వెళ్ళగానే మనం తీసుకున్న బుట్టిలో ఫస్ట్ ఇక్కడ కింద దేవుడి దగ్గర అయితే మనము జస్ట్ ఒక ఆయిల్ బాటిల్ తీసుకొని పైకి వెళ్ళాలన్నమాట. ఈ ఆయిల్ బాటిల్ తీసుకొని పైన దేవుడికి తైలాభిషేకం చేయాలి, శని దేవుడికి. సో అందుకే ఇప్పుడు మేమైతే పైకి అయితే వచ్చాము అభిషేకం చేయడానికి. అభిషేకం చేస్తున్నప్పుడు కూడా మనము ఓం శనీశ్వరాయ నమః అనుకుంటూ ఆ మంత్రాన్ని జపిస్తూ మనము తైలాభిషేకం అయితే చేయాల్సి ఉంటుంది దేవుడికి. ఇక తైలాభిషేకం అయిపోగానే మనం లెఫ్ట్ నుంచి అయితే ఇంకా పైనుంచి ఇట్లా కిందికి వచ్చేసేయాలి, ఎగ్జిట్ అయిపోవాలన్నమాట. మెయిన్ కిందికి వచ్చేసేయాలి పూజారి దగ్గరికి. అండ్ ఇప్పుడు కిందికి రాగానే మనం ఫస్ట్ ఇక్కడ దీంట్లో నుంచి కొబ్బరికాయ తీసుకొని అక్కడ ఫస్ట్ దేవుడికైతే మొక్కి కొబ్బరికాయ అయితే కొట్టేసేయాలి ఫస్టే. అండ్ ఇక్కడ నేనైతే అక్కడ బుట్టలో ఇచ్చిన ఆకు అండ్ బెల్లం ఇక్కడ దేవుడి ముందు అయితే పెడుతున్నాను. ఇక పూజారి మా పేర్ల పైన అర్చన చేసి ఇంకా హారతి అయితే ఇస్తున్నారు.
దీని తర్వాత మనము అక్కడి నుంచి ఇంకొక గుడికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అది మాత్రం అక్కడ హోమం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఆ హోమంలో మనం ఇందాక బుట్టలో తీసుకున్న అగరబత్తీలు అండ్ అలాగే ఆ నల్ల నువ్వులు మనం హోమం చుట్టూ తిరిగేసి దాంట్లో వేయాల్సి ఉంటుంది. మనం నార్మల్గా టెంపుల్ నుంచి వచ్చాక కాలు కడుక్కోము ఇంటికి వస్తుంటే, బట్ ఇక్కడ మాత్రం మనం కాలు కడుక్కొని పక్కనే ఉన్న శివాలయంకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే శనిదేవుని తర్వాత మనం నెక్స్ట్ బయటకు వచ్చి కాలు కడుక్కొని శివ టెంపుల్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ అయిపోయాక మేము నెక్స్ట్ పక్కనే ఉన్న స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి అయితే వెళ్దామని డిసైడ్ అయ్యి అక్కడికి కూడా వెళ్ళాము. ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గర అయితే నేనైతే ఫస్ట్ ఇది ఓపెనింగ్ టైంలో అయితే వచ్చాము. అప్పుడైతే చాలా క్రౌడ్ ఉండే, అసలు ఇంత ఫ్రీగా అస్సలు లేకుండా ఇప్పుడు చూపిస్తున్నట్టు. అండ్ హెవీ క్రౌడ్లో అసలు ఏదో చూసామనిపించింది. అండ్ ఇప్పుడైతే ఇంకా అసలు క్రౌడ్ లేదు, అండ్ అందుకే వీకెండ్ కాబట్టి వచ్చాము. रामानुजाय नमः। మేమైతే ఇంకా కార్ అయితే పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసేసి ఇప్పుడైతే లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నాము. అండ్ ఇది వచ్చి టికెట్ కౌంటర్, పర్ హెడ్ వచ్చి 250 అండ్ పిల్లలకైతే 150 ఉంటుంది. సో ఇక్కడ మనం ఫోన్పే అయినా చేయొచ్చు అండ్ అమౌంట్ కూడా ఇవ్వచ్చు ఫీజ్ లాగా. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఫోన్స్ అయితే లోపలికి ఎలా లేదంట. సో లోపల అయితే అస్సలు షూట్ చేయలేకపోయాను నేనైతే. అండ్ చాలా బాగుండే టెంపుల్ మాత్రము. అండ్ ఇప్పుడైతే లోపల నుంచి బయటకు వచ్చాక ఈవినింగ్ బయటకు వచ్చాము మేము. టెంపుల్ లోపల అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒకవేళ మీరు కూడా విజిట్ అవ్వాలంటే కంపల్సరీ ఒకసారి అయితే వెళ్ళేసి రండి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి.